హాయ్ గైస్, దిస్ ఇస్ ఈశ్వర్ బలగార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వీడియోకి స్వాగతం. అరౌండ్ 82 days అయిపోయింది మనం లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి. షార్ట్ వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తున్నాము అండ్ యూట్యూబ్ షార్ట్స్ కూడా మధ్యలో అప్లోడ్ చేసిండు అనమాట. బట్ లాంగ్ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వ్లాగ్ కానీ అప్లోడ్ చేసి 82 days అయిపోయింది అనమాట. సో మధ్యలో అసలు వ్లాగింగ్ చేద్దామా, లేకపోతే ఇంతకుముందు చేసిన కాన్సెప్ట్ లేకపోతే ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దామా అన్న అదే థాట్ ప్రాసెస్లో స్టక్ అయిపోయి ఉండే అనమాట. సో ఈరోజు చేద్దాము, రేపు చేద్దాము, లైక్ సాటర్డే రోజు చేసేద్దాము, సండే అప్లోడ్ చేసేద్దామని ఇదే డైలమాలో ఉండి చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట. సో మళ్ళీ ఆ గ్యాప్ తీసుకోవాలనుకోవట్లేదు. బికాజ్ ఇదే ఇంత పెద్ద గ్యాప్ వచ్చిందంటే ఇదే ఎప్పుడు కూడా 1 month కన్నా ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు. సో దీని తర్వాత గ్యాప్ తీసుకోవద్దని అనుకుంటున్నాను. ప్రతిసారి ఇదే చెప్తూ అని కూడా అంటారు, కానీ ఈసారి నుంచి మాత్రం 100% వస్తాయి. లాంగ్ వీడియోస్ కానివ్వండి, షార్ట్ వీడియోస్ కానివ్వండి, అట్లీస్ట్ వీక్లీ 1 or 2 వస్తుంది. లేకపోతే మంత్లో నేను ఎక్కడికి పోను 2 to 3 వీడియోస్ అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా, ఎక్కువ బిజీ ఉంటే. కానీ ఇప్పటి నుంచి ఫుల్ టైం దీనిలోనే దిగిపోయినాం కాబట్టి ఇదే అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇదే అప్లోడ్ చేస్తా కూడా లాంగ్ వీడియోస్. అండ్ నన్ను మిస్ గారు మీరు. అది ఇంకోటి లాంగ్ వీడియోస్ కూడా కొన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నా, లైక్ అబౌట్ బ్రెయిన్ అని. అండ్ అంటే కంప్లీట్ బ్రెయిన్ గురించి ఒక వీడియో తీసిన, కంప్లీట్ ప్రోటీన్ గురించి, ఇండియన్ ప్రోటీన్ డెఫిషియన్సీ గురించి ఒక వీడియో తీసిన, మళ్ళీ డయాబెటీస్ గురించి స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నాను అనమాట. ఇండియన్ డైట్ మిస్టేక్స్ అని స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నా. అండ్ అది కాకుండా గట్ హెల్త్ పైన కూడా ప్రాపర్ స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నా. సో అవి కూడా మీకు లాంగ్ వీడియోస్ వస్తాయి. కంప్లీట్ డెడికేటెడ్ ప్యూర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి అనమాట. సో ఇన్ కేస్ ఇప్పుడు మధ్యలో ఎట్లా నేను అప్లోడ్ చేయలేదు కాబట్టి మీరు మళ్ళీ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. లేదంటే నార్మల్గా నెక్స్ట్ 1 monthకి ఎప్పుడైనా మీకు ఖాళీ ఉన్నప్పుడు మన ఈశ్వర్ బొలగార్ అనే ఛానల్ సెర్చ్ చేసి చూడండి, కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి అనమాట. సో 100% చూడండి, వస్తాయి, నమ్మకం పెట్టుకోండి ఈసారి. అయితే ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నా. యాజ్ యూజువల్గా ఎప్పుడు తినేటట్టు ఓట్ మీలే తీసుకున్నాను అనమాట. ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఏం పెట్టుకోలేదు. వేరే ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, బట్ ఓట్ మీల్ ఈజ్ ఈజీ అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను తినొచ్చు కాబట్టి ఓట్ మీలే కంప్లీట్ చేసేసుకున్నా. కొంచెం మజిల్ లాస్ అయితే కొంచెం కాదు చాలానే అయింది. మళ్ళీ నేను ఆ మజిల్ రికవరీ అవ్వాలంటే ఇట్ టేక్స్ టైం. సో ఆ ప్రాసెస్ కూడా దీనిలోనే చూపించేస్తాను అనమాట. సో ఎవ్రీ వీక్ ఒక వ్లాగ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా, ఏదో ఒక వ్లాగ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. దానిలోనే నేను నా బాడీ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటా. ఈ రోజు కూడా నేను వర్కౌట్కి వెళ్ళి జిమ్ దగ్గరనే మీకు బాడీ అప్డేట్ కూడా ఇచ్చేస్తాను అనమాట. లేట్ చేయకుండా లెట్స్ గో టు ది జిమ్. R15 అన్న కొంచెం క్లీన్గా ఉంది, దానిపైన ఎక్కువ మరకలు గీతలు ఏం లేవు. కానీ ఈ బైక్ మీద ఘోరంగా అయిపోయినాయి చూడండి. డీటెయిలింగ్ చేపియాలి దీనికి. ఇక్కడ చూసుకుంటే మొత్తము ఆగమాగం అయిపోయింది. ఏదైతే స్టెయిన్స్ పడ్డాయో ఎప్పుడు నేను ప్రాపర్ క్లీన్ చేయలేదు కాబట్టి అట్లనే ఉండిపోయింది. అండ్ అది కాకుండా ఇక్కడ కీ వల్ల మొత్తం ఇది అయిపోయింది అనమాట. నార్మల్ డీటెయిలింగ్ చేపించేస్తే ఇంకా బెటర్ ఉంటుంది అని అనుకుంటున్నా. మీకు ఏదైనా డీటెయిలింగ్ షాప్స్ ఏదైనా హైదరాబాద్లో ఇక్కడ నియర్ కుంపల్లి సికింద్రాబాద్ ఈ ఏరియాలో ఏదైనా ఉంటే కమెంట్ చేయండి, చూద్దాము. కంపల్సరీ చేపియాలన్నమాట. ఇదంతా చాలా అంటే చాలా గలీజ్ అయిపోయింది బండి. ఒకసారి చేపించేసి మిర్రర్స్ వేపియాలన్నమాట కొంచెము. అండ్ చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక టైర్ వేయించుండే, ఇంకా టైర్ వేపియాలనుకుంటా. ఇంకోటి చూద్దాం ఏమవుతుంది అనేది. అండ్ మన దగ్గర 2 bikes ఉన్నాయి. ఇప్పటికీ నాకు ర్యాండమ్గా డిఎమ్స్ కమెంట్స్ వస్తున్నాయి అనమాట, నీ పాత బైక్ ఏం చేసినావు అని. పాత బైక్ కూడా స్టిల్ ఉంది, ఇంతకుముందు చూపించినా కదా. సో పాత బైక్ R15 V4 కూడా స్టిల్ ఉందన్నమాట. సో అది ఎక్కువ తిరిగింది, మా ఫ్రెండ్ వాడు ఉండే, అది ఎక్కువ తిరిగింది. ఇదే తక్కువ తిరిగింది, కానీ తక్కువ తిరిగి కూడా ఆగమాగం అయిపోయింది. ఇది కూడా ఈ రెడ్ రోస్టర్ కూడా తీపిచ్చేయాలనుకుంటున్నా. తీపిచ్చేసి మాక్సిమం డీటెయిలింగ్ ఇచ్చినప్పుడు ఈ రెడ్ రోస్టర్ తీపిచ్చేస్తా. ఒకటి ఎయిర్ ఫిల్టర్ వేపియాలి, రెడ్ రోస్టర్ కంప్లీట్గా తీపిచ్చేస్తా అనమాట. ఆల్రెడీ 3 or 4 సార్లు పట్టుకున్నారు పోలీసులు. మళ్ళీ ఎందుకు ప్రతిసారి ఆపి దానివల్ల ఇష్యూ అవ్వడము అని తీపిచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నేను ఎక్కువ తీస్తలేను బండి కూడా, ఎవరైనా తీసుకుపోయినప్పుడు పట్టుకుంటే కొంచెం కష్టమే కదా అని. సో తీపిచ్చేస్తే బెటర్ ఉంటుంది. ఈరోజు మన పుష్ సెషన్ ఉందన్నమాట. ఆల్రెడీ నిన్న లెగ్ వర్కౌట్ అయ్యండే, దానికన్నా ముందు పుల్, దానికన్నా ముందు పుష్ అయ్యండే. అరౌండ్ 1 week నుంచి పుష్ పుల్ లెగ్ ఫాలో అవుతున్నా. 1 week కూడా కాదు, ఇది 4th వర్కౌట్ అనమాట. దానికన్నా ముందు కంప్లీట్గా 1.5 month కంప్లీట్ ఫుల్ బాడీ చేసిన అనమాట. ఫుల్ బాడీ ఫర్ 4 days a week ఫుల్ బాడీ చేసినాను. అది కాకుండా మధ్యలో స్విమ్మింగ్కి వెళ్ళుండే. ఈ సమ్మర్ కదా, కొంచెం స్విమ్మింగ్కి వెళ్ళండి అనమాట ఈవినింగ్. అండ్ ఇప్పుడు పుష్ వర్కౌట్ ఉంది. నేను నా హెవీ యాప్లో నేను అన్ని ట్రాక్ చేస్తుంటా కదా. ఇంతకుముందు పబ్లిక్ పెడుతుండే. అరౌండ్ 1 month నుంచి నేను కంప్లీట్ ప్రైవేటే పెట్టుకుంటున్నాను అనమాట అవన్నీ. బికాస్ చాలా స్ట్రెంత్ తగ్గింది. మళ్ళీ అది రీగైన్ అయ్యి మళ్ళీ మనం ఏదైతే ఈ హెవీ యాప్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే స్ట్రెంత్ ఉన్నదో అక్కడి వరకు రీచ్ అయితే దాని నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామని. కానీ స్టిల్ ఎవ్రీథింగ్ ట్రాక్ అవుతుంది అనమాట. కంప్లీట్ ఇక్కడ పుష్ రికవరీ, లెగ్ రికవరీ, పుల్ రికవరీ అని ఇట్లా డేస్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట మనం. ఇది కొత్త ఫ్లేవర్, మ్యాంగో కొత్త ఫ్లేవర్. మీకు తెలిసిందా నా ఫేవరెట్ ఫ్రూట్ ఫ్యూరీ అని ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది అనమాట. అండ్ ఇది కూడా లెట్స్ ట్రై. ఇంతకుముందు ఓపెన్ చేసినాము,
ఎట్లుంటుంది అనేది. అంటే మ్యాంగో ఫ్లేవర్ క్రియేటిన్ దాగుండే అట్లనే ఉంటుంది అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇది కంప్లీట్గా ఒక సర్వింగ్కి మీకు 200 mg ఆఫ్ కెఫిన్ వస్తుంది అనమాట. అండ్ ఇది చాలా ఎక్కువ. ఆఫ్టర్నూన్ అయితే తీసుకోవచ్చు, నైట్ అయితే తీసుకోకండి అనమాట. ఇన్ కేస్ మీరు నైట్ వెళ్తుంటే హాఫ్ స్కూప్ తీసుకోవడానికి ట్రై చేయండి, బికాజ్ నిద్ర రాదు మళ్ళీ, కష్టం. అండ్ ఇన్ కేస్ మీకు ఇది కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. యాజ్ యూజువల్గా ఈశ్వరంబి కోడ్ యూజ్ చేసినారనుకోండి మీకు డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఐదర్ మజిల్ బ్లేజ్లో మీరు ఏది తీసుకున్నా కూడా కోడ్ డిస్కౌంట్ వస్తుంది 100%. అది సర్ప్రైజింగ్లీ టేస్ట్ బాగుంది. ఇంతకుముందు ఏమంటారు క్రియేటిన్ తాగినప్పుడు అంత అనిపించలేదు, కానీ దీని టేస్ట్ అయితే బాగుంది అనమాట. కొంచెం రస్నా టైప్, కొంచెం థిక్గా ఉందన్నమాట. అంటే తక్కువ వాటర్లో కలుపుకుంటే బెటర్, మరి ఎక్కువ వాటర్లో కలుపుకుంటే ఆ ఫ్లేవర్ పోతుండొచ్చు మరి. చెస్ట్ అండ్ షోల్డర్ కంప్లీట్ చేసుకున్నా. ఎనర్జీ బాగానే ఉంటుంది అనమాట ఈ మధ్యలో, ఎందుకంటే ఈ రెగ్యులర్ కొంచెం మంచిగా తింటున్నా కాబట్టి ఎనర్జీ ఉంటుంది. లైక్ ఒక 2 weeks బ్యాక్ నేను ప్రాపర్గా 2 days ఏమంటారు డేకి 2 meals తిన్నా కాబట్టి అంత ఎనర్జీ బాగాలేకుండే. అండ్ ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్లనే, అంటే న్యూట్రిషన్ ప్రాపర్గా తీసుకోకనే హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అయ్యింది అనమాట. సో అసలు ఈ మధ్యలో నేను క్రియేటిన్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, స్టిల్ నాకు హెయిర్ ఫాల్ అయింది. చాలామంది క్రియేటిన్ పైన పడేస్తుంటారు కదా హెయిర్ ఫాల్ అని. మనం ప్రాపర్ న్యూట్రిషన్ లేకున్నా, ప్రాపర్ స్లీప్ లేకున్నా కూడా, ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నా కూడా మనకు హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. సో అది నాకు సేమ్ అయ్యిండే. అండ్ హెయిర్స్ ఎక్కువ పెరుగుతున్నాయనేమో డాండ్రఫ్ వచ్చింది, డాండ్రఫ్ పోతలేదనమాట. అది పోతుంది, లైక్ ఒక 1 week ప్రాపర్గా మొత్తం పోయిందని అనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ 2-3 daysలో మళ్ళీ నార్మల్గా ఇరిటేషన్ అనిపిస్తుంది అనమాట. ఒకసారి నేను డర్మటాలజీ వెళ్ళాలనుకున్నా, బికాస్ స్కిన్ కూడా ఒకసారి చూపించుకోవాలి డర్మటాలజీ దగ్గరికి వెళ్ళి, అసలు ఏం ప్రాబ్లం ఉంది ఏంటనేది అన్నీ ఫిక్స్ చేసుకోవాలని ఉంది 2026లో, ఇంక్లూడింగ్ టీత్ కూడా ఫిక్స్ చేసుకోవాలని అనమాట. సో ఇవన్నీ చూపించేసుకుంటే ఒక్కసారి అంత క్లియర్ అయిపోతుంది. అండ్ ఈ డాండ్రఫ్ కూడా చాలా డేస్ నుంచి ఉంది, సో అది కూడా క్లియర్ అయిపోతే బాగుంటుంది. చాలా ట్రై చేసిన, చాలా డిఫరెంట్ షాంపూలు వాడినా, బట్ స్టిల్ రిజల్ట్ లేదు. ఒకసారి ప్రాపర్గా అసలు ఏంది ఇష్యూ, రూట్ కాజ్ నుంచి తెలుసుకుంటే మళ్ళీ రాదు కదా. అండ్ హెయిర్ గ్రో చేస్తున్నా, మెయింటైన్ ఏం చేయట్లేదు, హెయిర్ కేర్ ఏం చేయట్లేదు, జస్ట్ గ్రో చేస్తున్నాను అనమాట అంతే. ఒక ప్రాపర్ హెయిర్ కట్ చేసుకొని డాండ్రఫ్ రిమూవ్ అయిన తర్వాత ఇంకా బెటర్గా హెయిర్ కేర్ లైక్ సీరం ఏదైనా చూస్తే స్టార్ట్ చేస్తా. దాని తర్వాత మీకు కంప్లీట్ హెయిర్ కేర్ వీడియో వస్తుంది ఒకటి. అది లైక్ ఇంతకుముందు స్కిన్ కేర్ వీడియో ఎట్లా పెట్టినో ప్రాపర్ న్యూట్రిషన్ దగ్గర నుంచి ఏం చేయాలి, రూట్ కాజ్ ఏంది అనేది. సో అట్లా సేమ్ హెయిర్ కేర్ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను కదా, 100% హెయిర్ కేర్ వీడియో కూడా పెడతాను అనమాట. నేను స్టార్టింగ్ నుంచి డాక్యుమెంట్ చేస్తూ వస్తున్నా, వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వస్తున్నా హెయిర్వి. చూద్దాం. బట్ హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయింది మధ్యలో, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అండ్ బాగా ఎండకు తిరగడం, స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల. సో వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ 1 hour 25 minutes టైం పట్టింది అనమాట వర్కౌట్ అయిపోవడానికి. కొంచెం షూట్ చేస్తున్నా కాబట్టి కొంచెం లేట్ అయింది, లేకపోతే మ్యాక్స్ 50 minutes నుంచి 60 minutes మధ్యలో అయిపోతుంది వర్కౌట్. బికాస్ అంత హెవీగా చేయట్లేదు, వెళ్ళాలి ఇంకా హెవీగా వెళ్ళాలి. బికాస్ ఎప్పుడు హెవీగా వెళ్ళలేదు నేను, నార్మల్ రేంజ్లో చేస్తుండే. కొంచెం లైక్ ఆ స్ట్రెంత్కి కొంచెం ఎక్కువ చేస్తుండే అనమాట అంతే. కానీ ఇప్పుడు నా మ్యాక్స్ పొటెన్షియల్ హిట్ చేద్దామని ఉంది. ఒకసారి కూడా నేను ట్రై చేయలేదు కాబట్టి, బికాస్ ప్రతిసారి నేను ఆఫ్ సీజన్ తర్వాత ప్రెప్ నాకు తొందరగా వచ్చింది. దాని తర్వాత నా లాస్ట్ కాంపిటీషన్ తర్వాత నేను ఎప్పుడు కూడా హెవీ వెయిట్స్ ట్రై చేయలేదు, నార్మల్గా వెళ్ళిపోయాను అనమాట. మధ్యలో స్ట్రెంత్ బాగుండే, ఆఫ్టర్ కాంపిటీషన్ చాలా మంచి ఉండే స్ట్రెంత్. మళ్ళీ ఇప్పుడు నార్మల్గా స్ట్రెంత్ రీగెయిన్ కావాలి, మజిల్ మాస్ రీగెయిన్ కావాలి. మ్యాక్సిమం హెల్త్ ప్రయారిటీ పెట్టుకోండి, నేను దాని మీద ఫోకస్ చేస్తున్నా మొత్తము. లైక్ ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకున్నా, మంచిగా బిల్డ్ చేసుకున్నా ఎండ్యూరెన్స్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు. అండ్ వస్తుందా మైక్? వస్తుంది. చాలా డేస్ తర్వాత నేను బ్లాగింగ్ చేస్తున్నా కాబట్టి మైక్ కూడా రావట్లేదు అనమాట. ఇంతకుముందు స్టార్టింగ్ ఇంట్రోనే ఒక 5-6 టేకులు పట్టింది మాకు, మైక్ ప్రాపర్ రావట్లేదు. మైక్ చేంజ్ చేయాలేమో చూడాలి. సో బ్లడ్ వర్క్ చేయించుకున్నా, క్లియర్ ఉంది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఒకటి ఉంది, B12 ఉండే ఇప్పుడు నార్మల్ అయిపోయింది అనమాట. బికాజ్ నేను సప్లిమెంట్స్ తీసుకుంటున్నా B12 కాబట్టి
అండ్ కంపల్సరీ వెజిటేరియన్కి చెక్ చేయించుకోండి, B12 డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. సో దానివల్ల కూడా మీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లేకపోతే చాలా ఇష్యూస్ రావడము డెఫిషియన్సీ వలన వస్తుంది. సో దాని మీద ఫోకస్ చేసుకోవాలన్నమాట మీరు. అండ్ నా ఫుల్ బాడీ చెకప్ కూడా అయ్యుండే. నేను ఎప్పుడైతే ఒక 9 months 10 months బ్యాక్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ECG కంప్లీట్గా అన్నీ చేసారనమాట. సో ఎవ్రీథింగ్ క్లియర్. ఇప్పుడు క్లియర్ ఉందని ఎవ్రీ ఇయర్ అట్లా చేయించుకుంటే బెటర్. బికాస్ నాకు ఇప్పుడు ఇంకా 23, నాకు ఆ టెస్ట్లు చేయించుకున్నప్పుడు 22 అనమాట. ఎగ్జాక్ట్ 8 months 9 months బ్యాక్ 22 అప్పుడు క్లియర్ ఉండే అనమాట. సో మళ్ళీ నా బర్త్డేస్కి చేయించుకుందాం అని పెట్టుకుంటున్న ప్లాన్. మ్యాక్సిమం మీ పేరెంట్స్ బర్త్డేస్ ఆర్ ఏదైనా స్పెషల్ డేస్కి వాళ్ళకి బ్లడ్ వర్క్ చేయించుకోండి. అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. బికాస్ డయాబెటీస్ అండ్ ఒబేసిటీ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి ఇప్పుడు కామన్ అయిపోయినాయి. అండ్ మన ఇండియాలో మా డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది అనమాట మన ఇండియా, సెకండ్. అండ్ అది కాకుండా ఒబేసిటీలో కూడా చైల్డ్ ఒబేసిటీలో సెకండ్ ర్యాంక్ అనమాట వరల్డ్లో. అంటే అర్థం చేసుకోండి, బికాజ్ ఆఫ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్, దీనివల్లనే మ్యాక్సిమం ఎక్కువ ఇదైపోయింది అనమాట. అండ్ మేజర్గా మూమెంట్ లేకపోవడం, చిన్నపిల్లలు మొబైల్కి అడిక్ట్ అయిపోయి ఎక్కువ ఉన్నారు కదా. సో దానివల్ల దీనిపైనే టాపిక్స్ పైనే వీడియోస్ వస్తుంటే ప్యూర్ ఎడ్యుకేషనల్, ఇన్ఫర్మేటివ్, ఎవిడెన్స్ బేస్డ్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా. ఐ హోప్ ఈ వీడియో తర్వాత ఒక వీడియో వస్తుంది. ఈ వీడియో తర్వాత ముందు ఒకవేళ ముందు వస్తే ఆ వీడియో ఎట్లా అనిపించింది అని కమెంట్ చేయండి. తర్వాత వస్తే నెక్స్ట్ వ్లాగ్లో కమెంట్ చేయండి, లేకపోతే ఆ నెక్స్ట్ వీడియోలో కమెంట్ చేయండి. సో వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు మీకు నా బాడీ కండిషన్ చూపిస్తా చూడండి. కొంచెం పంపు ఉంది కాబట్టి కొంచెం బెటర్గా కనిపిస్తుండొచ్చు. పంపు లేకుండా తీసుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది, అంటే క్లియర్గా కనిపిస్తుంది మనం ఎంత లూజ్ అయినాం ఏంది అనేది. అరౌండ్ January 1st తీసుకున్న కండిషన్కి దీనికి కంపారిజన్ పెడతా పక్కకు చూడండి. కొంచెం ఫ్యాట్ కూడా పుట్టాను, కొంచెం చాలా లైట్గా. కొంచెం వర్కౌట్ చేసాం కాబట్టి అట్లా కనిపిస్తలేదు, లేకపోతే నార్మల్ టైంలో ఫ్యాట్గా అనిపిస్తుంది. సో కమెంట్ చేయండి, మ్యాక్సిమం మజిల్ లాస్ అయినట్టే ఉంది. అది రీగెయిన్ అవుతుంది, ఒక 3 months 4 monthsలో రీగెయిన్ అవ్వచ్చు. అంటే మరి మొత్తం 100% రీగెయిన్ అవ్వలేము, ఒక 60% అట్లా నార్మల్ కండిషన్ తీసుకురావచ్చు. అండ్ మొత్తం 100% తేవాలంటే అట్లీస్ట్ 8-9 months పట్టొచ్చు అనమాట ఈజీగా. బికాజ్ న్యాచురల్ లిఫ్టర్స్కి అదే కష్టమైన థింగ్. అండ్ ఇంకా వెయిట్ కూడా లూజ్ అయినాం కాబట్టి అది కూడా పుట్ ఆన్ అవ్వాలి. రూమ్కి వచ్చేసి నా లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ప్రతిసారి వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా హెయిర్ లాస్ అయింది. లేకపోతే ఇంకా చాలా ఎక్కువ వాల్యూమ్ ఉంటుండే. నేను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు గుండు చేయించుకుని ఉండే. దాని తర్వాత చాలా ఫాస్ట్గా గ్రోత్ వచ్చింది అనమాట. హెయిర్ చాలా ఫాస్ట్గా గ్రో అయినాయి. 1 monthలోనే చాలా మంచిగా గ్రో అయ్యిండే. దాని తర్వాత ఒకటే హెయిర్ కట్ చేయించుకున్నా. సో దాని తర్వాత అసలు ఇక చేయించుకోలేదు హెయిర్ కట్. ఇప్పుడు నార్మల్ మెయింటెనెన్స్ కట్ అయినా చేపియాలి. ఇప్పుడు ఒక డీటెయిలింగ్ షాప్ అతనికి మాట్లాడుండే బైక్ది, ఒకవేళ అది కన్ఫర్మ్ అయిపోతే అడిగి పోవాలన్నమాట. అండ్ ఇంకోటి మేజర్గా డైజెషన్ మంచిగా ఉండాలి అని అంటే, డైజెషన్ మంచిగా ఉండాలి 100% అందరిది ఉండాలి అని అంటే, మంచిగా పెద్ద మీల్ తర్వాత, అంటే లంచ్ ఆర్ డిన్నర్ ఏదైనా మీల్, పెద్ద మీల్ తర్వాత నేను వేసుకుంటుంది సప్లిమెంట్ వచ్చేసి ప్రీబయోటిక్స్ ప్లస్ ప్రోబయోటిక్స్ అని. ఇది హెల్త్ కార్ట్ నుంచి కనిపిస్తుందా ఇది. అండ్ దాంతోపాటు డైజెస్టివ్ ఎంజైమ్స్. ఇది డైజెస్టివ్ ఎంజైమ్స్ రెగ్యులర్గా ఏం వాడను, బట్ ఏమంటారు అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటా. డైజెషన్ మంచిగా ఉంటుంది, ఇంకా నీట్గా ఉంటుంది. ఎందుకంటే మన గట్లో 2 రకాల బ్యాక్టీరియా ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉంటుందో, గుడ్ బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువ ఉంటుందో అప్పుడు డైజెషన్ మంచిగా అవుతుంది. దానివల్ల స్కిన్ హెయిర్ అంతా మంచిగా ఉంటుంది. అదొకవేళ డైజెషన్ మంచిగా కాకపోతే ఇబ్బంది కదా. సో అందుకే అప్పుడప్పుడు ఇవి హెల్ప్ చేస్తాయి అనమాట. ఇవి కానీ లేకపోతే కర్డ్ తీసుకున్నా, లేకపోతే ఈ ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ తీసుకున్నా కూడా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషన్, కానీ నేను యూజ్ చేస్తున్నా చెప్తున్నా. ఇప్పుడు వేసేసుకోవాలి. ఒకవేళ కన్ఫర్మ్ అయిపోతే మన బైక్ది ఆ డీటెయిలింగ్ షాప్ తీసుకెళ్ళి PPF కూడా అనుకుంటున్నా. PPF ఎయిర్ ఫిల్టర్ ఏమంటారు అద్దాలు అవన్నీ ఒకసారి ఇచ్చేద్దాం ఈసారి చూసి. అండ్ వచ్చేటప్పుడు నెక్స్ట్ హెయిర్ కట్ మెయింటెనెన్స్ కట్ చేయించుకొని మళ్ళీ డెర్మటాలజీ దగ్గర వెళ్తే నేను కంపల్సరీ వీడియో రికార్డ్ చేస్తా, వ్లాగ్ కంపల్సరీ రికార్డ్ చేస్తానంట. ఓకేనా? సో ఆయన కూడా ఏమన్నారు అనేది ఆయనతో కూడా మాట్లాడదాం. డెర్మటాలజిస్ట్ మేడం అంటే మేడం, సార్ అంటే సార్తో మీతో మాట్లాడిస్తా బ్లాగ్లో. ఓకేనా గైస్? మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ రూమ్ మనం వెకేట్ చేస్తున్నాం. ఇంకొక
నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుండొచ్చు ఈ రూమ్, దాని తర్వాత మీకు ఈ రూమ్ కనిపించదు అనమాట. ఆల్రెడీ హాఫ్ బాక్సెస్ ప్యాక్డ్, ఇంకొన్ని ప్యాక్ చేసేస్తే అయిపోతుంది. అండ్ ఇవి కొన్ని డిస్మాండిల్ చేయడం మిగిలింది అంతే అనమాట. అబ్బా దోమలు వస్తాయి. రూమ్ చేంజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పటికీ అరౌండ్ 6 months 20 days అవుతుంది ఎగ్జాక్ట్ నేను రూమ్ వెకేట్ చేసే రోజుకి. సో కోంపల్లి నుంచి మనం షిఫ్ట్ అయిపోతున్నాము. అండ్ నా ఆఫీస్కి దగ్గర, అండ్ అది కాకుండా ఇంకొక కొత్త స్పోర్ట్ ఏదైనా నేర్చుకుందాం అనుకుంటున్నాను. సో అదంతా మీకు నెక్స్ట్ వీడియోస్లో పెడతా. 100% వ్లాగ్స్ వస్తాయి కదా, దాంట్లో పెడతా. అయితే యా, ఇది లాస్ట్ అవ్వచ్చు వీడియో ఈ రూమ్లో, లేకపోతే ఇంకొక వ్లాగ్ రావచ్చు అనమాట అంతే. దాని తర్వాత మనం షిఫ్ట్ అయిపోతాం. అది అండ్ హెయిర్ కట్ అనుకున్నాం, అది రేపటికి పోస్ట్ పోన్ అయింది. అండ్ డీటెయిలింగ్ది కూడా మీకు ఇంకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి 100%. సో అది దొరకలేదన్నమాట, ప్రాపర్ సెట్ అవ్వట్లేదు. సో కొంచెం దూరం ఉన్నా కూడా హైదరాబాద్లో ఎక్కడైనా మంచిగా పీపీఎఫ్ అంటే ఫస్ట్ బఫింగ్ చేపించేసి దానికి బండికి పీపీఎఫ్ వేపిద్దాం అనుకుంటున్నాం. సో అది కూడా చెప్పండి ఏంది అనేది. ఈ డాండ్రఫ్ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది అది. సో రూమ్ కూడా చేంజ్ అయిపోతున్నాము, చూద్దాం నెక్స్ట్ వీడియో కల్లా నేను ఆ పీపీఎఫ్ వేయించేసుకొని నెక్స్ట్ వీడియో వచ్చే వరకు మ్యాక్సిమం రూమ్ షిఫ్ట్ అయిపోతుండొచ్చు అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నా ఏంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. అంటే దాని బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా చాలా అప్డేట్స్ ఇవ్వాలి, సో అవన్నీ నేను ప్రాపర్గా కూర్చొని ఒక వీడియోలో క్లియర్గా మాట్లాడతాను అనమాట. అంటే దాని బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.